యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయునుగాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? నమ్మకంగా విశ్వాసంగా దేవుని మీద ఆధారపడుతున్నారా? తప్పక మీరు అలా చేయండి. తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు మనందరికీ గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కనుక. మనము నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు కనుక మన పక్షాన దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం జరిగిస్తాడు, మేలుతో నింపుతాడు, మనల్ని బలపరుస్తాడు. ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ రోజు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. రండి వాగ్దానం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 48వ వచనం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. అద్భుతమైన మాట, వాగ్దానం ఉదయకాల సమయంలో ప్రవేశిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఎంత అద్భుతమైన మాట ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనము దీవించబడాలన్నా, ఆస్వాదించబడాలన్నా, దేవునిలో బలముగా వాడబడాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, ఆయన కార్యాలు మనం అనుభవించాలన్నా మనకి విశ్వాసం అనేది చాలా అవసరమై ఉన్నది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. దేవుని గ్రంథములు, బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడు ఎవరిని బాగు చేసినా ప్రభు చెప్తున్న మాట, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయను. మరొక చోట అంటాడు, ఇశ్రాయేలీయుల్లో కూడా ఇలాంటి విశ్వాసాన్ని ఎక్కడ చూడలేదంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన పైరూపం చూసే దేవుడు కాదు, కానీ నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. నువ్వు దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని చూస్తున్నాడు. ఎంత విశ్వాసంతో ఉన్నావో, ఎంత విశ్వాసం దాని మీద ఆధారపడుతున్నావో, ఎంత విశ్వాసంతో ఎదురు చూస్తున్నావో అది చూసి నీకు కార్యం చేస్తాడు. ఈ వాగ్దానం వింటూ ఉండగా దేవుని యందు విశ్వాసం ఉంచండి, వెంటనే దేవుడు కార్యం చేస్తాడు. మరొక చోట అంటాడు, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉంటే అసాధ్యం. ఒకవేళ నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండాలనుకుంటున్నావేమో, దేవుడు నన్ను ప్రేమించాలి, నేను దేవుడిని ప్రేమించాలనుకుంటా. వాక్యులు ఎబ్రిల్కి రాసిన పత్రికలు అంటాడు, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. ఒకవేళ నీకు విశ్వాసం లేకుండా నేను దేవుడికి ఇష్టంగా ఉండాలనుకుంటావు, అది అసాధ్యం. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తాయి, నీ హృదయాన్ని స్వస్థపరుస్తాయి, నీ రోగాన్ని స్వస్థపరుస్తాయి, నీ మనస్సును బాగు చేస్తాయి, శరీరాన్ని బాగు చేస్తాయి, నీ తెగులును బాగు చేస్తాయి. కేవలం విశ్వాసం. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఎక్కడ ఉండి వాగ్దానం వింటూ ఉన్నారు? శ్రమలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? ఇబ్బందులు ఉన్నారా? మంచాల మీద ఉన్నారా? హాస్పిటల్లో ఉన్నారా? ఎక్కడ ఉండి మాట వింటున్నారు? ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము, నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తాడు. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి శోధన అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా ఇప్పుడే విశ్వాసంతో ప్రభు నన్ను ముట్టండి, నన్ను స్వస్థపరచండి, నా కష్టాల్లోంచి, నా శ్రమల్లోంచి, నా ఇబ్బందుల్లోంచి నన్ను విడిపించండి ప్రభు అని ఒక్క మాట నువ్వు అడిగితే చాలు. నీ విశ్వాసాన్ని చూచిన దేవుడు, నీ విశ్వాస పరిమాణాన్ని గమనించిన దేవుడు తక్షణమే నీ పక్షాన అద్భుతం చేయగలిగిన దేవుడు. నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన, పైరూపం చూసే దేవుడు కాదు. నీ హృదయంలో ఉన్న సమస్య, నీ హృదయంలో కష్టము, వేదన, కన్నీళ్ళు, దుఃఖం బయట ఎవరు కనబడగానే ప్రభుకు తెలుసు. వాటన్నిటిని కడిగి స్వస్థపరచగలిగిన దేవుడు, పగిలిన గుండెను బాగు చేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. ఈరోజు ఆ విశ్వాసంతో ఉండండి. నీ విశ్వాసమే నేను స్వస్థపరచను అన్నాడు. మీకున్న విశ్వాసమే, మీకున్న నమ్మకమే మీ పట్ల అద్భుతం చేస్తుంది. ఎవరు కూడా మనుషులు చేయలేరు, మనుషులు ఎవరు నేను ముందుకు తీసుకుని వెళ్ళలేరు, మనుషులు ఎవరికి నేను బలపరచలేరు. కానీ యేసయ్య మీద ఆధారపడండి, ఆయన వైపు చూడండి. నీకున్న విశ్వాసాన్ని బట్టి నీ పట్ల గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు వెంటనే మీరు అడిగింది దేవుడు కార్యం చేయబోతున్నాడు. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం వింటున్నారు? నీ విశ్వాసమే నేను స్వస్థపరచునన్నావు కనుక ప్రభువా, ఎంతమంది విశ్వాసంతో అడుగుతున్నారు? ఇప్పుడే వారిని స్వస్థపరచండి, రోగులను స్వస్థపరచండి, బలహీనలు ఉన్న వారిని విడుదల చేయండి. సంఖ్యలు తెగిపోవాలా, అప్పులు, రుణాలు, క్రియలు యేసు నామములో కాలిపోవాలి తండ్రి. విడుదల దయచేయమని అడుగుచున్నాను. చాలా మంది విశ్వాసముతో చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. గర్భఫలం లేని వారి గర్భఫలం తెరవండి ప్రభువా. రకరకాల తెగుళ్ళు, రకరకాల రోగాలతో ఉన్నారు. యేసు నామములో స్వస్థపరచండి. వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారికి అద్భుతము జరుగునుగా కని పలుకుతున్నాను. ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించి అద్భుతంలోకి నడిపించమని యేసు నామమున పేరిట అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. నమ్మకంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. ఏ సమస్య అయినా, శోధన అయినా, ఇబ్బంది అయినా నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తాయి, గొప్ప కార్యం చేస్తాయి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.